వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. మానవ జీవితంలో భూమి మీద గనులైన వారిని లోకం ఘనపరుస్తుంది. బీదలైనటువంటి వారి పట్ల వివక్షతను చూపుటను మనం సమాజంలో చూడగలం. అయితే దేవుడు ఎందరైతే దీనులుగా ఉంటారో నిశ్చయముగా ఆయన వారిని ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు. కారణం ఏంటంటే భూమి మీద ఒక వ్యక్తి కలిగి ఉన్న లేమిలో ఉన్న నిశ్చయముగా ప్రతి పరిస్థితిని చూచి దేవుడు తన కలిగిన స్థితిలో దేవుని మహిమపరిచేవారు కొందరుంటే తమ లేమిలో బాధపడేవారు కొందరున్నారు. అయితే లేమిలో ఉన్నవారిని సహితము ఆయన దీవించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోబు గారి జీవితంలో అతడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి. అయితే తన ఉన్నత స్థితిలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండటం గమనించగలం. యథార్థతను న్యాయమును తన జీవితంలో కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి భక్తుడు. అనేక మంది ఉన్నత స్థితిలో ఉండి ఇటు లక్షణాలు లేనివారై అనేక అక్రమముల్లో అన్యాయపు క్రియల్లో పాలువారుగా ఉండి ప్రభు నామానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి అవమానాన్ని కలుగు చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ స్థితిలో ఉన్నవారైనా మన ప్రతి పరిస్థితుల్లో దేవుని పట్ల భయభక్తులు ఎంతో ముఖ్యమైనవి. ఒకవేళ మనం కలిగి ఉన్న ఉన్నత స్థితిని బట్టి మనం అతిశయపడితే నిశ్చయంగా దేవుడు దీనులైనటువంటి వారిని ఆయన మనమున్నటువంటి స్థానం కంటే మించిన ఉన్నత స్థానములో ఆయన నిలబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి అనేక సంఘటనలలో యోసేపు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నాడు తన అన్నలు ఏమాత్రము కూడా తమ సహోదరుడు తమతో ఉండుట ఇష్టపడినటువంటి వారై ఆదికాండం 37వ అధ్యాయము 24వ వచనంలో అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. అనగా తామున్నటువంటి స్థలములన్నిటిలో కూడా అతి హీనమైన స్థితిలో యోసేపును వారు పడవేశారు. అయినను యోసేపు వారిపై తిరుగుబాటు చేయలేదు. వారి ఎడల అతడు దీనుడిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత యోసేపును వారు అమ్మివేశారు. ఏమాత్రం కూడా తమతో కలిసి జీవించటం వారికి ఇష్టం లేక తమ తమ్ముడిని అమ్మివేసి అతని వలన అతని అమ్మటం వలన కలుగు లాభాన్ని బట్టి ఆనందించారు. ఏమాత్రం కూడా యోసేపు ప్రభువును విడిచిపెట్టలేదు. ఆ తర్వాత కాలంలో యోసేపు ఏ ఇంటైతే అతను అమ్మబడిన వాడే దాసుడిగా ఉన్నాడో ఆదికాండం 39వ అధ్యాయము 1వ వచనం రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపునకు యెహోవా తోడై ఉన్నారని, అతడు ఆ విధముగా ఉండటను బట్టి అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని తన యజమానుడు చూచి యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతడు అతని యొద్ద పరిచర్య చేయవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాక తన ఇంటి వారి మీద విచారణకర్తగా యోసేపును పొతిఫర్ నియమించుటను మనం గమనించగలం. ఎంత ఉన్నత స్థితిలో దేవుడు అతనిని హెచ్చించినా ఎంతో తగ్గించుకుని జీవిస్తూ వచ్చాడు. తన ఉన్నత స్థితిలో పాప సంబంధమైనటువంటి శోధన తనకు వచ్చినప్పటికీ అతడు ఆ స్థితిలో దేవునిని మరువని వ్యక్తిగా, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము నేను ఎలా కట్టుకుందును అని చెప్పి పలికే అంత పరిశుద్ధతను అతడు కాపాడుకున్నాడు. నిర్దోషి అయినప్పటికీ అతడు చెరసాలలో కొంతకాలం అతడు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆ తర్వాత కాలంలో ఆ దేశానికి రాజైనటువంటి ఫరోకు కలిగి ఉన్నటువంటి ఆ కళ యొక్క భావాన్ని చెప్పేటటువంటి విషయంలో యోసేపును ప్రభువారు దీవించారు. దీవించి అన్యుడైనటువంటి ఈ రాజు యోసేపును ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనంలో
నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పుటను ఇక్కడ గమనించగలం. ఆ తర్వాత 42వ వచనంలో ఫరో తన చేతిన ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారము గొలుసును వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించుటను ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక యోసేపు సెలవు లేక ఐగుప్తు దేశంలో ఉన్న ఏ మనుషుడు కూడా తన చేతినైనను కాలునైనను ఎత్తటానికి వీల్లేదనేటటువంటి విషయాలను తెలియచేయటం ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును అశ్రద్ధ చేసి ఉన్నత స్థలాల పట్ల, ఉన్నతమైన సంపాదన పట్ల, ఉన్నతమైన పేరు పట్ల ఆశ కలిగి ఒకవేళ ప్రయాసపడుతున్నారా? అదంతా కూడా వ్యర్థమే. గనుక దేవుని దృష్టిలో దీనులుగా ఉండుటకు అన్ని విషయాల్లో ప్రవర్తించండి. మిమ్ములను ప్రభువే ఆయన మీరు ఊహించని ఉన్నత స్థలములో ఉంచుతారు. అంత మాత్రమే కాక ఎల్లప్పుడూ ఉండే తన రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన మనం నిలబెడతారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నీవే మమ్ములను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడవు. ఇట్టి మాటలను అనుసరించి మా ప్రియులు నీ యొద్ద నుండి నీ కృపను పొందుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను ఆశీర్వదించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. తమ దీన స్థితిని బట్టి ఎందరైతే కృంగి పలు అవమానాలను ఎదుర్కొన్న వారుగా ఉన్నారు, నేడు నిశ్చయముగా వారు గొప్ప ఆదరణ పొందుదురుగాక. మీ వలన కలిగి దీవెనకు వారు పాత్రులగుదురుగాక. సమస్త విషయాలు మీ కృపాక్షేమములు మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.